ప్రజలకు సేవ చేయాలన్న తపన, సామాజిక బాధ్యత ఉన్నవారిని అవకాశాలు కూడా వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి. ప్రత్యేకించి బహుజనులకు అన్నింటా పెద్దపీట వేసే జగన్మోహన్ రెడ్డి పార్టీలో సేవా దృక్పథం ఉన్నవారిని నాయకత్వమే గుర్తించి పిలిచి టికెట్ ఇచ్చి ఎన్నికల బరిలో నిలబెట్టడం ఒక విధానంగా కొనసాగుతోంది. సామాన్యులను పార్లమెంట్లో అడుగుపెట్టేలా వెన్నుతట్టే జగన్మోహన్ రెడ్డి అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ తనుజారాణిని ఎంపిక చేయడంతో ఆ ప్రాంత గిరిజన తాండాలన్నింటా పండుగ వాతావరణం నెలకొంది. అరకు లోక్సభ నియోజకవర్గం పరిధిలోని మారుమూల కుగ్రామం అడ్డుమండ. ఈ గ్రామ సర్పంచ్ గుమ్మా శ్యామ్ సుందర్రావు కుమార్తె తనూజారాణి కష్టపడి చదివి డాక్టర్ అయ్యారు. తమ చుట్టూరా ఉన్న ప్రాంతాల్లో తరచుగా వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వారికి సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్న తనూజారాణిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గుర్తించింది. ఇటువంటి వ్యక్తికి ఎంపీ టికెట్ ఇస్తే ఎక్కువ మంది గిరిజనులకు మంచి సేవలు అందించే అవకాశాలుంటాయని భావించిన జగన్మోహన్ రెడ్డి తనూజారాణికి పిలిచి మరీ ఎంపీ టికెట్ కేటాయించారు. డాక్టర్గా సేవలు చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ చూసిన తర్వాత ఇది కాకుండా ఇంకా నేను నా సర్వీస్ ఇంకా ఎలాబరేట్ అవ్వాలి, ఇంకా ఎక్కువ మందిని నేను సర్వీస్ చేయాలి అని చెప్పి నాకు ఉండేది. అలానే ఈ రీసెంట్ టైమ్స్లో మీ అందరికీ తెలిసిందే నన్ను అరకు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. ఆ అవకాశం వచ్చినందుకు తప్పకుండా నేను గెలిచి ఇంకా నా సర్వీస్ని ఒక లక్షలాది మందికి పంచాలి అనేసి నేను అనుకుంటున్నాను. భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంటే ఓన్లీ 543 మెంబర్స్ మాత్రమే పార్లమెంట్ వెళ్ళే అవకాశం దక్కుతుంది. అలాంటి వాళ్ళలో నన్ను ఒక వ్యక్తిగా అక్కడికి అంతవరకు తీసుకుని వెళ్ళే అవకాశం నాకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. తన బిడ్డ డాక్టర్గా ఉంటే కొన్ని వందల మందికే సేవ చేసే అవకాశం ఉంటుందని, అదే ఆమె ఎంపీ అయితే లక్షలాది మందికి సేవ చేసే భాగ్యం దక్కుతుందని అంటున్నారు తనూజారాణి తండ్రి గ్రామ సర్పంచ్ గుమ్మా శ్యామ్ సుందర్రావు. మరి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మా అమ్మాయికి ఎంపీ టికెట్ కేటాయించడం వల్ల చాలా అందరికి కూడా ఆనందం వ్యక్తపరుస్తున్నాము. మరి మా అమ్మాయి డాక్టర్ అయితే ఒక 100 మంది 1000 మంది 1,00,000 మందికి సర్వీస్ చేసి ఉండేదేమో, కానీ ఇప్పుడు ఇంతమంది సేవ చేసే అదృష్టం మా అమ్మాయికి దక్కిందని చెప్పి మేము సేవాభావంగా భావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గిరిజన ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎంతో అభివృద్ధి జరిగిందంటున్నారు తనుజ. ఆ అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని తనుజ ధీమాగా ఉన్నారు. 5 years ఆయన రూల్ చేసిన దాన్ని బట్టి మన ట్రైబల్ ఏరియాలో చాలా డెవలప్మెంట్ చూస్తున్నాము. రోడ్లు కానివ్వండి, లేకపోతే కమ్యూనికేషన్ కానివ్వండి, ఇవన్నిటికన్నా మించింది ఏంటంటే మా ప్రాంతంలో మేము ఎప్పుడు కని విని ఎరగని మెడికల్ కాలేజ్ 550 కోట్లతో ఒక మెడికల్ కాలేజ్ నిర్మించారు ఆయన. అది రావడం వల్ల మా ప్రాంతంలోని మెడికల్గా అంటే ఇంతకు ముందు నేను కేజీహెచ్లో ఇంటర్న్షిప్ చేసేటప్పుడు ఇక్కడ నుండి ప్రజలందరూ అక్కడికి వచ్చేవాళ్ళు వైద్యం కోసం. ఒక చిన్న యాక్సిడెంట్ అయినా లేకపోతే క్యాన్సర్ పేషెంట్స్ అయినా అవగాహన లేకుండా అంత దూరం వచ్చి అక్కడ పరిస్థితులకి అక్కడ ఎన్విరాన్మెంట్కి ఉండలేక అబ్స్కాండ్ అయిపోతూ ఉండేవాళ్ళు. అదే కనుక మనకి ఇక్కడ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వచ్చింది అని అంటే ఈ ఎన్విరాన్మెంట్కి వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది. అదేవిధంగా ఆ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ రావడం వల్ల ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలందరికీ ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది. అది చాలా మంచి ఆలోచన మన జగన్ గారిది. దానికోసం మా గిరిజనులందరి తరపున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తమ గ్రామానికి చెందిన అమ్మాయికి ఏకంగా ఎంపీ టికెట్ రావడంతో గ్రామ ప్రజల సంతోషానికి అవధులు లేవు. మా ఊరి అమ్మాయిని మేమే గెలిపించుకుంటామంటున్నారు స్థానిక మహిళలు. నాకు అనుకోలేదు మా అదృష్టం అంటున్నాం. అందుకే మా ప్రజలంతా, మా మన్యం ప్రజలంతా చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము. అందుకే కష్టపడి ఎంత కష్టమే పడైనా సరే అమ్మాయిని మేము గెలిపించుకోవాలని ప్రజలంతా ఆరాటగా ఉన్నాం. చాలా బాగుండదు, అందరితో కలిసిమెలిసి అందరితో సరదాగా స్కూల్కి ఉన్నామని వచ్చిన అందరికీ పలకరించే అమ్మాయి. అందరి దగ్గర మరి అత్త అనే వాళ్ళకి అత్త, మావయ్య అందరికీ పిలిచి చాలా చక్కగా అందరికీ గౌరవిస్తుంది. అమ్మాయి కూడా చాలా మంచిది, చక్కగా కష్టపడి చదివి డాక్టరు. ఆయన వెంటనే ఇది ఒక మాకు ప్రసాదంలాగాని జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈ అవకాశం ఎంపీగా టికెట్ మాకు ఇవ్వడానికి చాలా ఆనందంగా ఉంది. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగాను, తనూజను ఎంపీగాను గెలిపించుకుంటామని, తనూజను ఢిల్లీకి పంపిస్తామని అంటున్నారు మహిళలు. ఈ అమ్మాయి కూడా మా ప్రజలందరికీ ఎంతో మేలు చేస్తుందన్న నమ్మకంతో జగనన్న గారు కూడా ఆచి తూసి ఎలాగైనా డాక్టర్కే ఎంపీ టికెట్ ఇవ్వాలని మా గిరిజనుల్లో మొదట ఈ అమ్మాయి డాక్టర్ చదివి అలాగే మా గ్రామానికి కూడా సర్వీస్ చేసేదే ఈ అమ్మాయి అనండి. అలాగే మాకు ఎంతో మంచి పనులు చేస్తుందన్న నమ్మకంతో
మాకు జగనన్న ఇచ్చే నవరత్నాలతో పాటు మాకు ఈ అమ్మాయి కూడా మా ప్రజలందరికీ సేవ చేసి ఇంకా మంచి పేరు జగనన్న దగ్గర తెచ్చుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు జగనన్న ఇంకా ఆయనే రావాలి, ఆయన్ని సీఎం చేసుకొని మా అమ్మాయిని ఢిల్లీ వరకు పంపించి మా సమస్యలు పరిష్కరించుకోవాలి, మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఇంకా అని మేము కోరుకుంటాం. చిన్నప్పటి నుంచి చదువుల్లో చురుగ్గా ఉండే తనూజ డాక్టర్ అయ్యాక గ్రామంలో అందరికీ సేవలు అందిస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు. అటువంటి సామాన్య వ్యక్తికి టికెట్ ఇవ్వటం నిజంగా చాలా గొప్ప విషయం అంటున్నారు వారు.